నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వ్యక్తి దారుణ హత్య. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న దుకాణదారులు బకాయిలు వెంటనే చెల్లించాలి. అదనపు జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ శివారులో పాలిషింగ్ యూనిట్ లో వ్యక్తి దారుణ హత్య. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ వడ్డె వెంకటప్ప వయసు 55 సంవత్సరాలు కూకట్ రోడ్డులో ఉన్నటువంటి అయ్యప్ప పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తూ ఉండేవారు. నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యాడని సమాచారం తెలియడంతో దర్యాప్తు ప్రారంభిస్తున్నామని, కుటుంబ సభ్యులపైన అనుమానాలున్నాయని పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. నువ్వు మాట్లాడించేది మరి నేను పోయినప్పుడు నాకు తెలుసు కదా అంబాదాస్ ఏడున్నాను అంత అయిపోయినాక 5:30 నేను వెళ్ళినప్పుడు అప్పుడు తలకాయ అది ఇప్పుడు ఏమవుతాడమ్మా? ఏం పేరమ్మా ఆయనది? వెంకటయ్య. ఎట్లయిందమ్మా ఇది? ఏమో సార్, పండింతనే అట్లయింది. నిన్న రాత్రి ఎన్ని గంటలకు వచ్చిందమ్మా ఇంటికాడికి? ఇంటికి 8:30కు వచ్చింది సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా అయింది? మాకు రెండు అయింది సార్. అరవడం కానీ ఏది వినిపించలేదా మీకు? మాకేం సౌండ్ రాలేదు. మా అమ్మ వచ్చి డోర్ కొడితే లేచినాం అంతే. మీ పేరమ్మా? కవిత సార్. ఆయన చనిపోయిన భార్య పేరు? లక్ష్మి బాలమ్మ. ఆమె ఏడు ఉంటుందమ్మా? 2 భార్యలే సార్. ఏడుంటారు వాళ్ళు? ఆమె లక్ష్మి అనే టైం ఏముంటుంది, బాలమ్మ అనే టైం ఏమో అయ్యప్పనారు ఉంటుంది సార్. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు తోడుగా మీ అమ్మ లేదా? ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు సార్. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఎవరి మీద అంటే మా ఆయన చంపుతానమాట అన్నాడు. సరే అంటే ఒకసారి 2-3 సార్లు అన్నాడు. చంపుతానమాట అయితే అన్నాడు. మధ్యరాత్రి వడ్డే వెంకటప్ప తండ్రి నాగప్ప, ఏజ్ 55 ఇయర్స్ అరౌండ్ ఉంటుంది. ఇతను అయ్యప్ప బండల కంపెనీలో క్వార్టర్స్లో ఉంటుండు. అతని కొడుకు అందులో పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి చనిపోయిందని సమాచారం వచ్చింది. వచ్చి చూస్తే హెడ్ ఇంజరీ ఉంది. అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కన ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇతనికి 2 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని అడిగితే మాకు సౌండ్ వచ్చింది, మేము పోయి చూసుకున్నామని అంటున్నారు. ఇవి బయట వ్యక్తులు అయితే అనిపిస్తలేదు. డాగ్ స్క్వాడ్ కూడా తేవడం జరిగింది. ఇది ఎవరో ఇంటి వాళ్ళే చేసినట్లు అనిపిస్తున్నది. మిగతా విచారించి చర్య తీసుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామంలో అంబేద్కర్ 65వ వర్ధంతి జరుపుకుంటూ అతని ఆశాభావాలను గుర్తుకు చేసుకుంటూ తూడుకుర్తి అధ్యక్షులు కృష్ణయ్య మరియు కృష్ణప్రసాద్, శివ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు, ఆయన ఆశాభావములను వెలుగులోకి ప్రతి దళిత ముద్దుబిడ్డ అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామంటూ ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఇది 25 ఇయర్స్ అనా మన చెప్పి విగ్రహం కొడుకుంటున్నా ఫోటో 20 సంవత్సరాలు సరే అనుకుంటున్నాను. కరోనాలో నా పేరు కృష్ణప్రసాద్. అంబేద్కర్ యువజన సంఘం తూడుకుర్తి కమిటీ మెంబర్ను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని తూడుకుర్తి గ్రామంలో
అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షులు కొండమిది రామకృష్ణ గారు, ఉపాధ్యక్షులు రవి కుమార్ గారు, మహేష్ గారు, శివ గారు, ప్రధాన కార్యదర్శి సురేష్ గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడుకుంటే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశాన్ని ప్రపంచ పటంలో పూర్వకాలంలో ఈ దేశంలో అనాగరిక దేశంలో పూలకు చెట్లకు పూజ చేసి రాళ్లకు పూజ చేసినటువంటి సమాజంగా గుర్తించినటువంటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో జన్మించిన తర్వాత ప్రపంచానికి జ్ఞానం నేర్పినటువంటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో జన్మించిన తర్వాత మనిషి బతకడానికి కులం మతం కాదు మానవత్వం ముఖ్యమని చెప్పేసి తనదైనటువంటి ఒక అపారమైన జ్ఞానంతో భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు కూడా ఆదర్శంతో మేము మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారని తెలియజేస్తున్నాము. ఈరోజు ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారి యొక్క జయంతిని ప్రపంచ జ్ఞాన దినంగా గుర్తించిందంటే ఇంకా ఇంతకన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సేవలకు ఇంకా నిదర్శనం లేదు. ఈ సమాజాన్ని గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే తన జ్ఞానంతో ధర్మంతో సమాజాన్ని ప్రక్షాళన చేసిండో ఆ క్రమంలో తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు విద్య కోసానికి అంటరానితన నిర్మూలన కోసానికి ఏ విధంగా దంపతులు కృషి చేసినారో వాళ్ళను వారసత్వంగా తీసుకొని వాళ్ళతో పని చేయకుండా కానీ వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నిమ్న కులంలో ఉట్టి అంటరాని కులంలో ఉట్టి చదువుకు దూరమైనటువంటి అంబేద్కర్ గారు చదువు పడి స్కూల్ బయట ఉండి చదువుకొని పూలే గారి యొక్క గౌతమ బుద్ధుడి యొక్క ఆశయ సాధన కోసంకి పనిచేసి కేవలం ఈ దేశంలో కులమే పనిచేస్తుంది తప్ప మానవత్వం పనిచేస్తారని చెప్పి గ్రహించినటువంటి మహానేత అంబేద్కర్ గారు తన యొక్క కుటుంబాన్ని త్యాగం చేసిన ఈ దేశం కోసానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకొని కోస్గి మున్సిపల్ చైర్మన్ మ్యాకల శిరీష రాజేష్ కోస్గి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మ్యాకల శిరీష రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగడుగున బాధలకు అవమానాలకు గురై బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవి అలంకరించారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాడతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. డాక్టర్ బిఆర్ తత్వం కోసం పోరాడతాం రక్షించాలి. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించాలి. డాక్టర్ అంబేద్కర్ పోరాడతాం రాజ్యాంగం కోసం. అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో పెద్దగా నిర్వహించుకుంటున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడచడానికి, ఆ రాజ్యాంగాన్ని వద్దని చెప్పేటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ యొక్క శక్తులకు వ్యతిరేకంగా భారతదేశంలో సమైక్యంగా ఈ రాజ్యాంగం కొనసాగాలి, హక్కులు యథావిధిగా ఉండాలి. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ యొక్క కళలు కావాలి, అవి కాబట్టి కళలుగా మిగిలొద్దు. ఆ సమస్య ఆ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరచిన లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, ప్రజా హక్కులు ఇప్పటికి కొనసాగాల్సిన అవసరం ఉంది. అట్లా దాన్ని విధ్వంసం చేస్తే ఈ ప్రజలు తిరగబడతారు. ఆ రకంగా ఈరోజు దళితులుగా పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్లు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్లు కానీ అత్యధికంగా పనిచేసేటువంటి వాళ్ళ హక్కులను కాపాడే రకంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక హక్కులు ఈరోజు ధ్వంసం చేసే రకంగా
విధంగా ఈరోజు భారత పాలకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ అంబేద్కర్ కళ్ళు కన్నటువంటి దేశాన్ని ఈరోజు సాధించుకునే పద్ధతుల్లో CIT అట్లాంటి దానికి సిద్ధమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో సమతుల్యాలు మరియు సమాజంలో మార్పు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. యావత్ భారతదేశంలో యువత అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు పోవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడము నిజంగానే భారత పౌరునిగా యావత్ ప్రపంచంలోనే దశ చూపించిన ఓ మహానాయకుడు వర్ధంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈరోజు భారతదేశ పునాదులు, సమతుల్యాలు, సమాజంలో మార్పు కేవలము అంబేద్కర్ ఆలోచన విధానం తప్పదు కాదని చెప్పక తప్పదు. ఈరోజు భారత సమాజం మొత్తం కూడా అధికారంలో పాలుపంచుకొని ఈ సమాజం మాది, అధికారం మేము చేసుకుంటాము, మా బాగోలు మేము చూసుకుంటామని చెప్పే ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తి కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానము. ఆయన ఆలోచన విధానమే ఈరోజు భారత రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది శక్తులు దానికి వ్యతిరేకంగా ఆ రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా రాజ్యానికి లోబడి పనిచేయకుండా పనిచేసే శక్తులు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈరోజు ఆయన పెద్ద వర్ధంతి సందర్భంగా నేను భారత సమాజాన్ని కోరుకుంటున్నా, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి ఏ స్ఫూర్తితో ఈ దేశం ఏర్పడిందో, ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నామో ఆ రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసన్నమైంది. ఏ రకంగా అయితే స్వాతంత్ర ఉద్యమం చేసినామో, బ్రిటిష్ చేతుల మీద వాళ్ళ నుంచి ఈరోజు మన రాజ్యాన్ని తీసుకొని రాజ్యం వెళ్తున్నామో, అదేవిధంగా ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలకు, ఈరోజు హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు, ఈరోజు మానవాళిని చెదిరిస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనము ఈరోజు ప్రతిజ్ఞ చేసుకొని కేవలం మన కర్తవ్యము, మన బాధ్యత రాజ్యాంగ పరిరక్షణే బాధ్యత అని చెప్పి పనిచేస్తామని తెలుసుకోవడం. జై హింద్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకుడు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. భారతదేశ ప్రజలకు రాజ్యాంగం అనే గొప్ప అమృత ఫలంని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలేసి తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుడి
చేసిన సేవలు మరువలేనివి. ఈ దేశానికి రాజ్యాంగం అనే అమృత ఫలాన్ని అందించి అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం చేసినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు దళితులు ఇంత అభివృద్ధి పదంలో ఉన్నారంటే వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లనే అమృత ఫలాన్ని కల్పించినటువంటి జ్ఞాని అంబేద్కర్ గారు ఈరోజు అంటరానితనాన్ని రూపుమాపడానికి కుల వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించడానికి అయినటువంటి పోరాటాన్ని యావత్ సమాజం మరవలేనిది. ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం అంటే, నిజమైన నివాళులు అర్పించడం అంటే కులరహిత సమాజాన్ని నిర్మించడం, అదేవిధంగా బహుజనుల రాజ్యాధికారం వైపు అడుగులు వేయడం, ఓటు అనే ఆయుధాన్ని బహుజనులే వేసుకొని రాజ్యాధికారం సాధిస్తే తప్ప ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు. కాబట్టి అదేవిధంగా ఈ మహనీయుడు చేసినటువంటి సేవలను గుర్తించి నోబెల్ పురస్కారాన్ని కూడా ప్రకటించాలని తెలంగాణ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై జై భీమ్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణ యజమానులు తక్షణమే వారి బకాయిలను చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ పవర్ నందలాల్ అన్నారు. ఆదివారం ఆయన మున్సిపల్ అధికారులతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణాల బకాయిలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం యజమానులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 264 దుకాణాలు ఉన్నాయని, వాటికి గాను దుకాణదారులు ఇప్పటి వరకు తమ అద్దె రుసుము చెల్లించడం లేదని, దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు పెండింగ్ లో ఉందని, తక్షణమే దుకాణ యజమానులు పెండింగ్ లో ఉన్న డబ్బును చెల్లించకపోతే వారి దుకాణాలపై నోటీసులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. पीछे बाइक डली चलो। మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నమస్కారము. ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారి చేత రివ్యూ జరిగింది. ఈ మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపుగా 264 షాపులు ఉన్నాయి. మేము రెంట్కి ఇచ్చాము. వాళ్ళు అద్దె 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి రెంట్ కట్టట్లేదు. దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వసూలు చేయడానికి స్పెషల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసి లోకల్గా మొత్తం వసూలు చేయడానికి ఈ రోజు నుంచి నెల రోజుల్లో మొత్తం వసూలు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. మన షాప్ ఓనర్స్, షాప్ కిరాయిదారులకు మేము అప్పీల్ చేస్తున్నాము. మీ బకాయిలు ఏమన్నా ఉంటే మున్సిపాలిటీకి వచ్చి దాన్ని ఎంతవరకు కట్టారో క్లియర్ చేసుకొని షాప్ రెంట్స్ బకాయిలు మొత్తం కట్టడానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సహకరించాలని, పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు బేగరి సహదేవ్, ఉప్పనుంతల మండల కేవీపీఎస్ మండల కార్యదర్శి కేసుమల్ల సైదులు, గ్రామ యువకులు రవీందర్, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగంలో పొందపరిచి అందరూ హక్కులను రాసి ప్రతి ఒక్కరుగా మానవత్వానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఈరోజు ఈ భారత రాజ్యాంగం రాసి కాబట్టి
ఈరోజు మనకు ఈ గ్రామ పంచాయతీలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ ఎమ్మెల్యేలు, ఈ అన్నీ కూడా ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఉందని చెప్పేసి మీ అందరూ తెలుసుకోవాలి. మనం ఎందుకంటే ఇంకా ఎక్కడో వెళ్తున్నాం, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మనం యువత ముందుకు రావాలి. యువత ముందుకు వచ్చి భారత రాజ్యాంగాన్ని, ఈ చట్టాలని మనం చదవాలి. చట్టాలను చదివితే మనవుడుగా ప్రతి ఎమ్మెల్యేని ప్రశ్నించవచ్చు, ఒక పోలీసు అధికారులకు ప్రశ్నించవచ్చు. ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి. రాజేవన్న గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేవన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహానేత 64వ వర్ధంతి మన మామిళ్ళపల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతటా ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నగల్ కృష్ణయ్య ఏకలవ్య మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల హెడ్ పోస్ట్ ఆఫీస్లో అఖిల భారత తపాలా ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం భవన్లో తపాలా ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప మేధావిగా, ప్రపంచంలోనే మొట్టమొదటి మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు పేరు సంపాదించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగ పరిపాలన ఆయన రచన వల్లనే ఈరోజు జరుగుతున్నది. అయినప్పటికీ కూడా దళిత సామాజిక వర్గానికి, బహుజన వర్గాలకు ఇంకా ఆయన ఆశించినటువంటి ఫలితాలు ఇంకా చేరలేదు. అది అందరం కూడా ఆయన రాజ్యాంగం వల్ల మనం ఎవరైతే రిజర్వేషన్ ద్వారా మనం ఉపాధి పొందుతున్నామో మనం కూడా మన వంతుగా వారి స్థాయిలో అట్టడుగు స్థాయి వర్గాలకు మనం ఏ జాతి నుంచి అయితే వచ్చినామో ఆ జాతి వర్గాలకు మన వంతుగా కృషి చేయాలి. దానివల్ల అంబేద్కర్ ఆశయం అనేది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మనం వర్ధంతులు, జయంతులు చేసి ఫోటోలు దిగి ఏదో వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఆయన యొక్క ఆశయాలని మనం నెరవేర్చాలి. అందుకు అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను, అదేవిధంగా పూలే దంపతుల చరిత్రను, అదేవిధంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఆ మహనీయుల చరిత్రను తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవన ప్రయాణం కొనసాగిస్తే ఎంతో కొంత మనం ఆయన ఆశయాలు నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిందిగా, పనిచేయాల్సిందిగా మన అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఏదో మనం నామకవాస్తు చేస్తే మీకు పోతుందంటే ఆయన ఆశయాలు నెరవేరవు. కాబట్టి మన అందరం కూడా ఇక్కడ ఈరోజు మనకు ఒక తపాలా ఆఫీస్లో మనకు ఒక రూమ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్కి ఒక భవనం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి అసోసియేషన్ నాయకులు వాళ్ళ కృషి ఫలితంగానే ఈరోజు మనం ఈ హాల్లో మనం ఒక కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. 2019 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు రామ జన్మభూమికి సంబంధించిన స్పష్టమైన తీర్పు ఆధారంగా ఆగస్టులో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. భవ్యమైన రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువును భాగస్వామ్యం చేయాలని సత్సంకల్పంతో ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిధి సేకరణకు మరియు జన జాగరణకు సంబంధించిన కరపత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ సంఘ చాలక్ మహనీయ సుందర్ రెడ్డి, జిల్లా సంఘం చాలక్ కర్రెం నారాయణ, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పత్తికొండ రాము, కట్ట ప్రభాకర్, వేముల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణ రెడ్డి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన యొక్క ప్రతి భారత పౌరుని యొక్క పౌరసత్వం కానీ ప్రతి మనిషి యొక్క భాగస్వామ్యం ఆ భవ్య మందిర నిర్మాణంలో ఉండాలనే యొక్క ఆకాంక్షతో ఇక్కడ సమావేశం జరగడం చాలా సంతోషదాయకం.
ఈ కార్యక్రమంలో మన జిల్లా యొక్క ఎంతైతే నిధి సేకరణ ఆదేశం ఉందో ఆ నిధి సేకరణ ఆదేశాన్ని అధిగమించి నిధి సేకరణ చేసి మన యొక్క ప్రాంత మన జిల్లా యొక్క పేరును అగ్రస్థానంలో నిలపాలని చెప్పి ఈ నాగరికం జిల్లా ప్రజలందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. పత్తికొండ రాము, పాలమూరు విభాగ్ సహకార్యవా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి దేవాలయ నిర్మాణం అనేటువంటిది జాతి నిర్మాణం కోసం, జాతీయత భావాలను రేకెత్తించడం కోసం, ఇది కేవలం రామ మందిరం అనేటువంటిది ఈ అయోధ్యకు సంబంధించినటువంటి రాముని యొక్క ఆదర్శ జీవన విలువలను సభ్య సమాజానికి మొత్తానికి తెలియజేయాలని చెప్పి జనజాగరణ ఉద్యమంలో చేస్తూ ప్రతి ఇంటికి కరపత్రం ఇస్తూ ప్రతి ఇంట్లో ఇచ్చేటువంటి వాళ్ళ నిధి సేకరణ ద్వారా 400 కోట్లతోటి భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణం జరగాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. 1989లో శిలాన్యాస జరిగినప్పుడు కామేశ్వర చౌపాల్ అని చెప్పి ఒక ఎస్సీకి సామాజిక దానికి చెందినటువంటి వ్యక్తి చేతనే ఆ రోజు శిలాపూజ జరిగింది. అదే పద్ధతిలో దాని తర్వాత అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో అనేక మంది బలిదానం జరిగింది. ఆ బలిదానం తర్వాత మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి విషయాల కారణంగా భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అది అంకురార్పణ జరిగింది. దాని ఆధ్వర్యంలో ఈ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఏర్పడ్డదో ఆ రామజన్మభూమి సంబంధించినటువంటి భవ్యమైనటువంటి దేవాలయం కోసం ఊరూరా గ్రామాన ఉండేటువంటి యువకులు, దేవాలయాలు, అక్కడ ఉండేటువంటి గోశాలలు, అక్కడ ఉండేటువంటి యువకులు, యువతులు, అనేక మంది మహిళల చేత ఈ కార్యక్రమాన్ని రచన చేస్తూ ప్రతి గ్రామానికి ఉండేటువంటి వ్యక్తి ఆధారంగా భవ్యమైనటువంటి రామ మందిరానికి అంకురార్పణ జరగాలి. రాబోయే రోజుల్లో రాముని యొక్క జీవితం ఆధారంగా రామరాజ్యం అనేటువంటి సంకల్పం చేత ఆ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి కార్యకర్తలు నడుం బిగించారు. అనేక మంది కరసేవకులు ఆ రోజు గుమ్మటాలను ఉండేటువంటి దాంట్లో బాబ్రీ కట్టడాలు ఏదైతే కలంకితమైనటువంటి దాన్ని తొలగించినటువంటి కరసేవకుల యొక్క స్వప్నము సాకారమైంది. ఆ స్వప్నమే సాకారమైనటువంటి దిశలో ప్రతి వ్యక్తి కూడా గ్రామంలో ఉండేటువంటి యువకునికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితిని అర్థం చేస్తూ రాబోయే రోజుల్లో రామ మందిరం కారణంగా రేపు అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరంతో పాటు ఉండేటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం దాని ఆధారంగా రాబోయే రోజుల్లో ఆ కలంకితాన్ని, బానిసత్వాన్ని తొలగిస్తూ భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణానికి అంకురార్పణ జరగబోతుంది. దానికి ప్రతి కార్యకర్త కూడా తమ వంతు సహకారం చేయాలనేటువంటి పద్ధతిలో ప్రతి ఇంట్లో ఉండేటువంటి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ నేను ముగిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వ్యక్తి దారుణ హత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న దుకాణదారులు బకాయిలు వెంటనే చెల్లించాలి. అదనపు జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.